యూట్యూబర్ 'హర్ష సాయిపై' ఒక యువతి అయితే కేసు పెట్టడం జరిగింది. అది ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయితుంది. ఎందుకని నాన్ స్టాప్‌గా అసలు 'హర్ష సాయి' మీద బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక ఇంటర్నెట్‌లో వైరల్ న్యూస్ అయితే ఇస్తుంది. రీసెంట్‌గానే తను బెట్టింగ్‌కి సపోర్ట్ చేశాడంటూ కొంతమందైతే అతని మీద బాగా టార్గెట్ చేశారు. దానికైతే తను సమాధానం ఇచ్చాడు. కానీ మళ్ళా ఇంకొక న్యూస్ అయితే బయటకి రచ్చకు దారితీసింది. అంటే తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెళ్లి చేసుకుండా మోసం చేసి తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని అత్యాచారానికి ప్రయత్నం చేసిన ఒక యువతి తన మీద కేస్ అయితే పెట్టింది. నర్సింగ్ పోలీసు హైదరాబాద్‌లో అయితే. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పుడు బాగా చర్చ అయితే నడుస్తుంది. అసలు లాస్ట్ టైమ్ వచ్చిన తన పైన వచ్చిన నిందకి తనైతే ఆన్సర్ ఇచ్చుకున్నాడు. అదైతే కొంతవరకైతే తగ్గింది. మళ్ళా అది పోయిందో లేదో ఇప్పుడంతా కూల్‌గా ఉన్న సమయంలో ఒకవైపు 'జానీ మాస్టర్' కేసు నడుస్తుండగానే ఒక్కసారిగా మళ్ళా 'హర్ష సాయి' మీద ఫోకస్ అయితే అయింది. అసలు ఏం జరిగింది మొత్తానికి ఒకసారైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఒక యువతి అయితే అందరైతే 'బిగ్ బాస్' సంబంధించిన అంతా 'బిగ్ బాస్‌లో' ఇంతకుముందు పార్టిసిపేట్ చేసిన ఒక యువతి అయితే 'హర్ష సాయి' మీద కేస్ పెట్టడం జరిగింది. ఏమని పెళ్లి చేసుకుంటా అని చేసుకోకుండా మోసం చేశారని అండ్ అత్యాచార ప్రయత్నం 2,00,00,000 తీసుకున్నయితే కేస్ పెట్టింది. దానికి సమాధానంగా హర్ష మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతన్నయితే హర్ష సాయినైతే సెర్చ్ చేస్తున్నారు. హర్ష సాయి అయితే ప్రస్తుతానికి వైజాగ్‌లో లేని ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకొచ్చింది. ముంబైలో ఉన్నట్టయితే తెలిసింది. ముంబైకైతే పోలీసులైతే వెళ్లారని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతవరకు ఇదంతా నడుస్తుండగా రీసెంట్‌గా జస్ట్ ఒక 2, 3, 4 అవర్స్ బ్యాక్ హర్ష సాయి అయితే ఒక ఆడియో క్లిప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తనకి ఆ అమ్మాయికి జరిగిన మధ్యన సంభాషణలో ఏంటంటే ఆ అమ్మాయే ఇతన్ని పెళ్లి చేసుకొని ఇది బ్లాక్‌మెయిల్ చేయడం జరిగిందన్నమాట. తనని పెళ్లి చేసుకొని ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి, టైం అయిపోతుంది, నన్ను చేసుకో అని ఆ అమ్మాయే ఇతన్ని ప్రెషర్ పెట్టినట్టు ఆ ఆడియో క్లిప్‌లో అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మరి చూడాలి ఇప్పుడు ఈ కేసు టర్న్ అయితే తీసుకుంది. కావాలనే కొంతమంది 'హర్ష సాయి' మీద ఎంత చేస్తున్నారనైతే బయట బాగా చర్చ అయితే నడుస్తుంది. అసలు మేబీ తనకి ఉన్న పళంగా చాలా ఫేమస్ అయితే వచ్చాడు. అండ్ మూవీ ఇండస్ట్రీలో కూడా రావడంతో కొంతమంది కావాలని 'హర్ష సాయిని' టార్గెట్ చేసి తనని డీఫేమ్ చేయాలనే ఉద్దేశంతోటి తను అయితే సినిమా స్టార్ట్ చేశారో అప్పటినుంచి ఇయన్నీ స్టెప్ బై స్టెప్‌గా మొత్తం ఆహ్, ఇది ఏమంటారు తన మీదైతే నిందలు వేస్తూ వస్తున్నారు. సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అది బాగా వైరల్ అయింది. తనకైతే బాగా బజ్ ఉంది. వన్స్ మూవీ రిలీజ్ అయితే ఖచ్చితంగా హిట్ అయిద్దనేది అందరికీ బాగా టాక్ అయితే నడుస్తుంది. అండ్ దాన్ని ఆపడం కోసమే కొంతమందైతే ఇతని మీద నిందలు బ్యాక్ టు బ్యాక్ అయితే ఏస్తున్నారు. ఫస్ట్ దానికైతే అతనైతే దానికి సమాధానం ఇచ్చాడు. రెండో దానికైతే ఇప్పుడు ప్రస్తుతానికి డిస్కషన్ అయితే నడుస్తుంది. మరి హర్ష సాయిది ఏమన్నా తప్పుందా? లేకుంటే ఆ అమ్మాయే కావాలని డబ్బు కోసం చేస్తుందా? అనేది ఇంకా విచారణలో అయితే మనకైతే తెలుస్తుంది. అప్పటిదాకా మనమైతే ఎటువంటిని లైక్ జడ్జ్ చేయలేము. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ కేసు. ఒక సైడు మనం తీసుకుంటే ఆబ్వియస్‌గా అది ఒకవేళ తప్పైతే మనమైతే ప్రస్తుతానికైతే ఏ డెసిషన్ తీసుకోలేము. మేబీ పోలీసులైతే డిసైడ్ చేస్తారు. అసలు తన మీద నిజంగా కావాలనే డబ్బుల కోసము ఎట ఎవరో ఒకళ్ళు కావాలని చేపిచ్చారా? లేకుంటే ఇదంతా నిజమా? అనేది మనకైతే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తొందరలో వస్తుంది. 'హర్ష సాయి' నుంచి మనకి ఆడియో లీక్ వచ్చిందంటే ఖచ్చితంగా తన సైడ్ నుంచి తప్పైతే లేదని క్లియర్‌గా అర్థమైతుంది. కా కావ ఇక్కడ 'హర్ష సాయి' బయటికి రాకుండా ఎందుకు ఆడియో లీక్ రిలీజ్ చేశారంటే ప్రూఫ్స్ లేనిది అది ఆడపిల్ల విషయం కాబట్టి ప్రూఫ్స్ లేనిదైతే ఆహ్, ఎవరు కూడా నమ్మరు. కాబట్టి 'హర్ష సాయి' కూడా చాలా జాగ్రత్తగా ఆడియో ఎట్లా రికార్డ్ చేసినా కూడా ఎవరు కూడా కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అంటే తనైతే క్లారిటీగా ఉన్నాడు. తన మీద ఎటునుంచైనా గానీ నిందలు రావచ్చు. తన మీద ఎటువంటి ఆరోపణలు చేసే అవకాశం ఉందని తనైతే చాలా జాగ్రత్తగా ఉన్నట్టయితే ఇన్ఫర్మేషన్ తెలిసింది. రీసెంట్‌గా జనవరిలో తనైతే ఈ ఆడియో రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే తన చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళతోటే తనకి ముప్పుందన్న బాగా గ్రహించినట్టుంది. అంత విధంగా 'హర్ష సాయి'ని అయితే టార్చర్ పెడుతున్నట్టయితే మనకైతే అర్థమవుతుంది. కాల్ రికార్డింగ్ చేసుకున్నాడంటే మనమే అర్థం చేసుకోవచ్చు. తన మీద ఎంత అటాకింగ్ జరుగుతుందో తనకి క్లియర్‌గా చుట్టుపక్కల నుంచే వచ్చే అవకాశం ఉందని తను రికార్డ్ అయితే చేసుకున్నాడు. మామూలుగా క్యాజువల్ అయితే ఎవరు కూడా అంత ఈజీగా రికార్డ్ అయితే చేయరు. తను ఏదైతే కాల్ మాట్లాడుతున్నారో అన్‌నోన్ పర్సన్స్ తోటి నోన్ పర్సన్స్ తోటి తను రికార్డ్ చేస్తున్నట్టు మనకైతే ఇక్కడ అర్థమవుతుంది. మరి చూడాలి నెక్స్ట్ పోలీసులు ఈ ఆడియో క్లిప్పింగ్‌ని పరిగణలోకి తీసుకొని ఇది అసలు ఆడియో క్లిప్ ఫేకా నిజమా నిర్ధారించి
హర్ష సాయి గురు 'హర్ష సాయికి దీనికి ఏం సంబంధం లేదని వస్తుందా? లేకుంటే హర్ష సాయి ఈసారి ఆ అమ్మాయి చెప్పినట్టు ఇదంతా నిజమని పోలీసులు అరెస్ట్ చేస్తారా? మనమైతే నెక్స్ట్ చూడాలి. అండ్ హర్ష సాయి తరపున కూడా ఒక లాయర్ అయితే పోరాడుతున్నట్టయితే బయట అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. తను హర్ష సాయికి ఎటువంటి సంబంధం లేదు. కావాలని సినిమా గొడవల వల్ల సినిమాలో తీసినప్పుడు జరిగిన కొన్ని కారణాల వల్ల తన మీద ఇటువంటి నిందలైతే వేస్తున్నారైతే హర్ష సాయికి ఎటువంటి సంబంధం లేదని వాళ్ళ లాయర్ అయితే చెప్తున్నాడు. క్లియర్ కట్‌గా హర్ష సాయి కూడా రెడీగా ఉన్నాడు. ఇవన్నీ రాబోతున్నాయి. ఒక లాయర్‌ని రెడీ చేసుకొని ఒక మొత్తం ప్రూఫ్‌లన్నీ రెడీ చేసుకొని తన మీద ఎటువంటి నింద లేదని, తనది ఎటు తప్పు లేదని చేయడానికైతే ప్రయత్నిస్తున్నాడు. మరి తొందరగా అయితే హర్ష సాయి ఈ కేసు నుంచి బయటపడేది మనం కోరుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు తన మీదైతే అటాక్స్ అయితే జరిగాయి. ఇదైతే మరి నిజమా? ఫేక్ అనేది కిందున్న ఆడియన్స్ ఎవరైతే తన ఫ్యాన్స్ ఉన్నారో తను ఖచ్చితంగా చేసి ఉండడు. ఎంత ఫేక్ న్యూస్ కావాలని స్ప్రెడ్ చేస్తున్నారైతే అందరూ కింద కామెంట్స్‌లో చెప్తున్నారు. మరి చూడాలి ఈ కేసు ఏం కాబోతుందో. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ కారణం అయితే సబ్స్క్రైబ్ చేయండి.